మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. మరి ఈ యొక్క మీనరాశి వారికి ఆగస్టు నెలలో చక్కగా కూడా శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది, మరి యొక్క శ్రావణ మాసంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి గత కొంతకాలంగా కూడా ఏలినాడు శని ప్రభావం చేత వీరికి అసలే కూడా బాగాలేదు. మరి అలాంటి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క శనిగ్రహము వక్రగ్రహ దృష్టి వలన కుంభంలో ఉండేటువంటి యొక్క శనిగ్రహము మీకు 11వ భావాన్ని చూడడం జరుగుతుంది. 11వ భావం అంటేనే లాభస్థానం కనుక మరి లాభస్థానము ఎంతో అద్భుతంగా మారేటువంటి సందర్భం కనుక ఏది అంటే మనకు ఈ యొక్క వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో, వ్యాపార రీత్యా ఎవరైతే అభివృద్ధి లేదు అనేటువంటి భావనలో ఉన్నారో, వ్యాపారానికి సంబంధించి మాకు కొంత నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్టు నెలలో మీ యొక్క పనిని ఖచ్చితంగా కూడా మొదలు పెట్టుకోవచ్చు. మరి చూసుకుంటే కనుక ఒకసారి జనరల్గా ఈ యొక్క మీనరాశి వారికి కొంచెము శని మూలకంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా శని మీకు 11వ భావంలో ఉన్నాడు కనుక సూపర్, డోంట్ వరీ. మీ జాతకంలో కనుక శని భగవానుడు ఉచ్చస్థానంలో ఉన్న, మకరంలో కానీ కుంభంలో ఉన్న మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ మేషంలో కానీ ఈ యొక్క వృశ్చికంలో కానీ కొంచెం నీచపడి లేదా వక్ర దృష్టితో ఉంటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి పరిస్థితి అయితే ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. వ్యాపారంలో చక్కటి అభివృద్ధి ఉంది. అదేవిధంగా మానసిక చింతన అనేటువంటిది ఏది లేకుండా అద్భుతంగా ఉంది. చేయు పనులందు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి వీడనున్నాయి. ఇంటి అందు కలహాలు కొంత మాత్రము గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ శుభకార్యాలు ఏమైనా జరిపించాలి, మరి మీనరాశికి సంబంధించినటువంటి వారి పిల్లలకు వివాహం కావచ్చును. మరి మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఏమైనా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. చక్కగా కూడా బంధుమిత్రుల కలయిక, ఆశించినటువంటి ఉద్యోగము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. తప్పకుండా విద్యార్థులు శ్రమతో మాత్రమే విజయాన్ని సాధిస్తున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా ఎంతో శ్రమ పడితేనే మీరు ఈ యొక్క ఆగస్టులో మీనరాశి వారికి అద్భుతం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మనోధైర్యంతో ఉండండి. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి సందర్భాలలో ఈ కొత్త పరిచయాల మూలకంగా మీకు మీ వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అభివృద్ధి వైపుగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడ మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం జరగబోతోంది ఆగస్టు నెలలో. ఇది మీరు ఉపయోగించుకోగలగాలి. ఎట్లా ఉపయోగించుకోవాలి? మీ జాతకంలో ఖచ్చితంగా కూడా శని భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, కుజుడు కానీ మంచి స్థానాలలో అద్భుతంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా కూడా మీకు ఈ ఆగస్టులో అద్భుతమైనటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ జాతకంలో గురువు వక్రంలో ఉన్న, అదేవిధంగా శని భగవానుడు బాగా లేకున్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లేటువంటి ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి. దీంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి కొంత బాధాకరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి. అంటే మీకు శ్రమకు ఇక్కడ మీరు ఒక బస్తా బియ్యాన్ని మోసేటువంటి బలం ఉన్నప్పటికీ కూడా 2 బస్తాలు కూడా మన నెత్తి మీద ఆ యొక్క భగవంతుడు మోపేటువంటి క్షణము ఇది. కనుక అధికంగా వర్క్ ప్రెషర్ ఉండడము లేదా నైట్ డ్యూటీలు ఏమైనా వేయడము, ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా వర్క్ చేసేటువంటి వారికి జాబ్లో ఇంటి ఆఫీస్కు రమ్మని కబురు పంపడం కావచ్చును. ఇలా 1, 2 అని కాదు, మరొకటి మీనరాశికి సంబంధించినటువంటి వారికి తల్లి వియోగం ఉంది. ఇక్కడ
కొంత తండ్రికి సంబంధించి కూడా ఎడబాటు అయితే ఏర్పడుతూ ఉన్నది. కొంత మీ జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము. చక్కగా కూడా జాతకంలో మంచి మంచి స్థానాలు కానీ అద్భుతంగా మీ యొక్క జాతక రీత్యా గ్రహాలు బాగున్నాయి అనుకుంటే మాత్రము చాలా బాగుంటుంది. ఏమాత్రము కూడా మీ యొక్క బర్త్ చార్ట్లో అర్థం చేసుకోండి. శని గ్రహము వక్రంగా ఉన్నా, అదేవిధంగా గురుగ్రహము 8వ స్థానం కానీ 6వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉన్నా కూడా తప్పకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక కొంత మాట పట్టింపులు, నలుగురితో చేయని తప్పులకు మాటలు పడడము, పై అధికారుల నుండి చివాట్లు కావచ్చును, లేదా నాకు అసలు ఈ ఉద్యోగం వద్దు, నేను వేరే ఉద్యోగం వెతుకు, ఇలా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగా ముఖ్యంగా హెల్త్ చూసుకోండి. హెల్త్ సంబంధిత పరిస్థితులు కానీ శస్త్రచికిత్సలకు డబ్బు ఏమైనా ఖర్చు అయ్యేటువంటి విధంగా కూడా ఉంటుంది. కనుక అన్నీ కూడా చూసుకోండి. జన్మ జాతకం చాలా మస్ట్. విదేశీ ప్రయాణాలలో PR కోసం ఎదురు చూసేటువంటి వారికి గడ్డు కాలము అని చెప్పవచ్చును. ఇట్లా మొత్తం మీద కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా మంచి పరిహారం కోసమని సంప్రదించండి. తప్పకుండా ఆదరిస్తుంది.